అవునబ్బా, ఏండ్లకేండ్లు అడవిలుండి బయటకు వచ్చిరి. ఇప్పుడు వాళ్ళు ఏం పని చెయ్యాలి, ఎట్లా బతకాలి? ఇయాల రేపు పెద్ద పెద్ద చదువులు చదివి మంచిగా ట్రైనింగ్ అయిన వాళ్ళకు కొలువులు దొరుకుడే కష్టమాయే. అసొంటిది అనుభవం లేనోళ్ళు ఏం చేసుకోవాలి, ఎట్లెళ్ళ తీసుకోవాలి అని చాలా మంది నడుమ నడుస్తున్న చర్చలు. మరి వాళ్ళ మంచి చెడ్డలు చూసుకునే జిమ్మేదారిగిన గవర్నమెంట్దే కదా. తుపాకీ దించిన అన్నలు టూరిస్ట్ గైడ్లు అవుతున్నారు. సరెండర్ అయిన మావోయిస్టులకు గిరిదర్శక్ పేరు మీద బతుకు తెరువు చూపిస్తున్నది సర్కారు. అంటే అడవులలో జలపాతాలు, ఎత్తైన గుట్టలు, పచ్చటి మైదానాలు ఇట్లా ఎన్నో ఉంటాయి కదా. అవి చూస్తానికి వచ్చిన వాళ్ళకు ఎంట పెట్టుకొని ఏడేముంది గొప్పతనం ఏందో వివరంగా చెప్తారు అన్నట్టు. అంటే అప్పుడు నక్సలెట్లకు తవ్వ చూపించిన వాళ్ళు ఇప్పుడు టూరిస్టులకు చూపించబోతుర్రు. మీరు ఒకసారి బొగతా వాటర్ ఫాల్స్ కానీ, ములుగు అడవి ప్రాంతంలో కానీ, లేకపోతే నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కానీ, ఇవన్నీ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాలు. లొంగిపోయిన మావోయిస్టులకు ఏ అడవిలో ఏముంది, ఏ తోవల పోతే ఏమొస్తుంది, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, జలపాతాలేంది, నీటి చెలిమలేంది, చెట్టేంది, పుట్టేంది, ఆదివాసుల పండుగలేంది, భాష ఏంది, కట్టేంది, బొట్టేంది, తిండేంది, ఇట్లా ప్రతి ఒక్కటి తెలుస్తాయే. వీళ్ళతోటి వచ్చిన టూరిస్టులకు చెప్పిస్తే బాగుంటది అనేది గవర్నమెంట్ ఆపోచ్చానా. కర్రెగుట్టలు అంటేనే కారడవిలో కాకులు దూరని కారడవిలో నక్సలైట్ ఉన్న ప్రాంతం. కర్రెగుట్టల పైన మల్లన్న బేడం దేవర ఉంది, అదే గుడి అంటారు. దాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫస్ట్ అయితే ఒక 20 మందిని సెలెక్ట్ చేసి స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇస్తారట, ఖర్చులకు స్కాలర్షిప్లు ఇచ్చి. అటే ఇంకా కొలువు జీతము. ఇక అప్పుడు మనోళ్ళు కూడా అడవిలోనే ఉన్నట్టుంటది ఎప్పటి లెక్కనే. 2 ఏళ్లలో 800 మందికి మీద అన్నలు సరెండర్ అయ్యారు. ఇంకా లోపట్టున్న వాళ్ళు కూడా బయటికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ మళ్ళా వాదిచ్చేయండు. గణపతి, మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చి మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి.